పిల్లలు ఆడుకోవడాన్ని మైమరిచిపోయి చూస్తూ ఉన్నావు. వాళ్ళిద్దరూ అలా సంతోషంగా ఉండడాన్ని ఈరోజు మొత్తం ఇలాగే కూర్చొని చూస్తూ ఉండాలనిపిస్తుందండి. ఎవరి పిల్లలు ఆడుకోవడాన్ని చూసి నువ్వింత సంతోషపడుతున్నావే, ఆడుకునేది మన పిల్లలైతే నువ్వు ఇంకెంత సంతోషపడతావు. ఆ ఇద్దరు పిల్లల్లో పెద్ద పిల్ల దేవసేన అనుకుందాం. ఆ చిన్న పిల్లాడికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఓకే అంటే అదే విధంగా మన పిల్లల్ని కూడా ఆడిస్తూ మనం సంతోషపడచ్చు. ఏమంటావు? పిల్లలు అనగానే వెంటనే ఎంత సిగ్గుపడిపోతున్నావు. అదొదిలేయండి. మన కళాకి పిల్లలు పుడితే వాళ్ళకేం పేరు పెడదాం చెప్పండి. అది నువ్వే చెప్పు. జానకి. ఏమండి, నేను పేరు చెప్పాను కదా, ఏం మాట్లాడరేంటి? జానకిని గుర్తు చేసే విధంగా పేరు పెడతానంటే నాకు నచ్చకుండా పోతుందా ఏంటి? చాలా మంచి పేరు సెలెక్ట్ చేసావు. నువ్వు పిల్లలు ఆడుకోవడం చూస్తూ ఉండు, నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను. నేను వస్తానండి. గంగా, వీళ్ళని చూడడం వల్ల నీకు వచ్చే సంతోషాన్ని మిస్ అవ్వద్దు. నేను వెంటనే వచ్చేస్తాను. వస్తాను. జాగ్రత్త అండి. త్వరగా వచ్చేయండి. అలాగే. నిన్నిక్కడే ఎక్కడో చూసానే. ఎవరినైనా అడిగి చూద్దామా? ചേട്ടാ, ഈ ഫോട്ടോയിലെ പെണ്ണ് എവിടെയും കണ്ടിട്ടുണ്ടോ നോക്കിയാ? അറിയില്ല സാറേ. ഓ, അക്കടെ അడుగుదాం పద. ఈ పెన్ను ఎవిడేం కంటుండో? చూడలేదా? ఎక్కడ అడుగు. అడుగు. ఈ పెన్నుని ఎవిడేం కంటుండോ? ഇല്ല ഇല്ല ഇല്ല, ഇതുവരെ ഞാൻ കണ്ടിട്ടില്ല. అక్కడ అడుగు. ఈ కుట్టిని ఎవిడేం కంటుండో? ఈ అమ్మాయిని చూసావా? ఇల్ల సారే. వదరా. ఎవడండిగిలా వాళ్ళు పిడికా. ఏంట్రా ఇది? ఎవరిని అడిగినా చూడలేదంటున్నారేంట్రా? ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. అవును, వదలకూడదు. అంతే అంతే. ഇവിടെ തന്നെ എവിടെയെങ്കിലും ഉണ്ടാവും. అవును. ఎక్కడో ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఎలా అయినా కనిపెట్టాలి. సారీ. సార్, ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఈ అమ్మాయి మీకు తెలుసా? ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. అవును, మీరెందుకు ఈ అమ్మాయిని వెతుకుతున్నారు? సార్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు సీత.
మా చిన్నాన్నగారు అమ్మాయి, కొంచెం మతిస్థిమితో సరిగా లేని అమ్మాయి. ఏమంటున్నారండి? అవును సార్, ఆ అమ్మాయి కోసం ఊరూరా వెతుకుతున్నాం సార్. చెప్పండి సార్, ఒకవేళ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఈ అమ్మాయిలాగే ఒక అమ్మాయిని బోటోస్ పక్కన చూశాను. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని తెలియట్లేదు. మీరు వెళ్ళి వెతికి చూడండి. సరే సార్, మేము వెళ్ళి అక్కడ ఎతుకు చూస్తాం. రండ్రా. ఒక నిమిషం, నాకు మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఒకవేళ నేను తను మళ్ళీ చూశానంటే మీకు కాల్ చేసి చెప్తాను. ఇదిగోండి సార్, ఈ అమ్మాయి ఎక్కడైనా కనబడితే మాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి సార్. అలాగే, రండ్రా వెళదాం. థ్యాంక్ యూ సార్. తాతయ్య, మంజు అమ్మమ్మ విజయవాడ దుర్గ గుడికి వెళ్ళొచ్చారంట. నాకు విభూది తీసుకొచ్చి ఇచ్చింది. నేను మీకు పెట్టడం కోసం తీసుకొచ్చాను. అమ్మూరు పూసిన వాళ్ళకి విభూది పెడితే మంచిదంట. నేను పెడతానే. మీకు త్వరగా తగ్గిపోతుంది తాతయ్య. మీరు బాగా రెస్ట్ తీసుకోండి. నేను మళ్ళీ వస్తాను. వెళ్ళొస్తాను తాతయ్య. అలాగమ్మా. విభూది మీ తాతయ్యకు మాత్రమే ఇస్తావా? నాకు ఇవ్వవా? మీరే అందరికి విభూది ఇస్తూ ఉంటారు. నేను మీకు ఇవ్వడం సాధ్యమా? విభూది ఎవరు ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే అది పోతురాజు సొత్తు. మిమ్మల్ని ఒక విషయం అడిగితే ఏమనుకోరుగా? నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. అది కాదు, మీరు మాటి మాటికి పోతురాజు పోతురాజు అంటూ ఉంటారు కదా. ఇంతకీ పోతురాజు అంటే ఎవరు? పోతురాజు గురించి మీరు మాత్రం తెలుసుకుంటే సరిపోతుందా? నాకు తెలియాలి కదా, అందుకే అడుగుతున్నాను. చెప్పండి, పోతురాజు ఎవరు? నేనే. పోతురాజు కోసం ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ పోతురాజులే. ఇతనే అని వేలు చూపించడానికి పోతురాజు ఒక్కరే కాదు. ఆయన ఎక్కడెక్కడో ఉంటారు, ఏ రూపంలోనైనా ఉంటారు. ఆయన చేయాల్సిన పనులను సవ్యంగా చేయడానికి మాలాంటి వాళ్ళను పంపుతూ ఉంటారు. ఆయన పేరు మీద మేము పనులను పూర్తి చేస్తాం. అంతే అమ్మా. మరి అలా అయితే ఆ రోజు రోడ్లో ఒక ఆవిడ్ని చీర చింపి ఇవ్వమన్నారు కదా, అలా ఎందుకు అడిగారు? దేవసేన, మీరుండండి. నువ్వు చిన్న పిల్లవమ్మా. ఆవిడ చాలా గొప్ప వ్యక్తి. ఆవిడ్ని ఇలాంటివి అడగకూడదమ్మా. పోతురాజే తనలా మాట్లాడేలా చేస్తున్నాడు. తనని మాట్లాడనివ్వండి. నేనెందుకు చీర చింపిమ్మన్నానో నీకు తెలియాలి, అంతే కదా? వాళ్ళని ఆపద నుంచి కాపాడాలని అలా చింపిమ్మన్నాను. నన్నింతవరకు ఏమీ అడగలేదే. నాకేదైనా ఆపద వస్తే నన్ను మీరు కాపాడరా? చెప్పండి, నన్ను కాపాడతారా లేదా? తప్పకుండా కాపాడతాను. చెప్పినట్టు నన్ను కాపాడాలంటే డ్రెస్ చింపి ఇవ్వాలి కదా, అందుకే చింపిచ్చాను. తీసుకోండి. పోతురాజు, నీకు నచ్చిందే నేను ఇచ్చాను. ఇక నువ్వే నన్ను కాపాడాలి. ఈ రోజు నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్. ఓకేనా పోతురాజు? అలాగే. ఇలారా. బాయ్ పోతురాజు. వెళ్ళిరా అమ్మా. అమ్మా, తను చిన్న పిల్లమ్మా. ఏదో ఆటకాయితనంతో అలాగడి. ఇదా పోతురాజు ఆడే ఆట. ఆ పాప చుట్టూ ఏం జరుగుతోందో ఏ నిమిషం వరకు నాకు తెలియలేదు.
కానీ ఆ పాపను కాపాడడం నా బాధ్యతని పోతురాజు పాప నోటి ద్వారా దీన్ని చింపి చెప్పించాడు. దేవసేనకి ఏదైనా ఆపదొస్తుందా అమ్మా? పోతురాజు కనుసన్నల్లో పాప ఉంది. ఏ శక్తి కూడా పాపను సమీపించలేదు. ఏంటండి, పర్చేస్ చేసి వస్తున్నారా? అవును. మీరు హడావిడిగా వెళ్ళినప్పుడే అనుకున్నాను నన్ను ఇంప్రెస్ చేయడం కోసం ఇలాంటివేవో తీసుకొస్తారని. నేనంటే అంత ప్రేమ. హలో, ఊరికే మాట్లాడుతూ ఉండకుండా నేనేం తీసుకొచ్చానో ఓపెన్ చేసి చూడు. సూపర్ గా ఉందండి. ఇక్కడికి వచ్చిన దానికి గుర్తుగా నేనే మిమ్మల్ని చీర కొనిపెట్టమని అడుగుదాం అనుకున్నాను. మీరే తీసుకొచ్చారు. అబ్బో, ఇంప్రెస్ అయ్యావా? నిన్ను ఇంప్రెస్ చేయడానికి నేను ఈ చీర కొనుక్కొని రాలేదు. మరి నువ్వు ఈ చీర కట్టుకుంటే చాలా అందంగా ఉంటావు అనిపించింది, అందుకే కొనుక్కొచ్చాను. నువ్వు ఈ శారీని నా కోసం ఒక్కసారి కట్టుకొని వస్తావా? ఓకే, జరగండి. వెళ్ళు. రావచ్చా? రావచ్చు. మీరు తీసుకొచ్చిన చీరలో నేను ఎలా ఉన్నానండి? అంతా ఓకే, కానీ ఏదో ఒకటి మిస్సింగ్. ఏం మిస్సింగ్? ఎప్పటిలాగే ఉన్నాను. ఒక్క నిమిషం. ఇప్పుడు వెళ్ళి అద్దంలో చూసుకో. ఇప్పుడు ఎలా ఉంది? సూపర్ గా ఉందండి. అచ్చం కేరళ అమ్మాయిలా మారిపోయావు. హే, ఒక సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీ మాత్రమే తీయాలి, ఇంకేం చేయకూడదు. అరే, సెల్ఫీ మాత్రమే తీసుకుందాం. ఏమండే, దీన్ని ఇలా గ్లాసులో పోసుకుని చూస్తూ కూర్చోకూడదండి. దీన్ని తాగడానికి ముందు అసలు వాసనే చూడకూడదు. టపక్కన ఎత్తి లటక్కన లోపల దోసేయండి. అరే కానివ్వండి. ఏంటండి ఆలోచిస్తున్నా? తాగమంటుంటే పవర్ పోద్దండి. Cheers. అమృతం. ఈ మధ్య ఎక్కువగా తాగడం లేదు. అరే, దొరకట్లేదని చెప్పండి. అదేమీ లేదండి, కష్టపడిన కాలం అంతా పోయింది. ఇప్పుడు 25 కార్లకు ఓనర్. కేరళలో కూడా ట్రావెల్స్ ఏజెన్సీ స్టార్ట్ చేయబోతున్నాను. దేవుని అనుగ్రహం వల్ల చాలా బాగుంది అనుకోండి. ఓహో, అలాగా. అదంతా సరే,
తెలియక అడుగుతున్నాను, ఇదంతా దేవుడి దయా లేకపోతే అదృష్టమా? అదృష్టమే అనుకోండి. అదేమో అదృష్టం, ఎలా వచ్చింది అదృష్టం? అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అరే మీరొకరు ఇది గొక్కేసి మొక్క చెప్పేయండి. అందులో వాటర్ పోయలేదుగా. అరే క్రితం పెగ్గులో వాటర్ పోసాం కదా, ఇలా చూడండి. ప్రతి పెగ్గులో నీళ్లు కలపకూడదు, అలా కలిపామనుకోండి లివర్ మటాష్ అయిపోద్దండి. అద్భుతంగా ఉంది. ఇలా చూడండి, ఈ ఫ్రెండ్ మీద మీకు నమ్మకం ఉందనుకోండి, ఆ రహస్యం గురించి నాకు చెప్పండి. వద్దనుకుంటే కాదనుకుంటే వదిలేయండి. ఖచ్చితంగా చెప్పాలరా? ఏంటి రా అంటున్నారు మర్యాద లేకుండా? మరి స్నేహితుడు అని చెప్పావు, అలా చెప్తేనే కదరా కరెక్ట్ గా ఉంటుంది. అలాగంటావురా? రే వేణు, రే అలా అయితే చెప్పరా చెప్పరా వేణు. అవును, ఏంట్రా వేణు ఆలోచిస్తున్నావు? ఏంట్రా నోట్లో వెళ్ళెట్టుకుంటున్నావు చెప్పరా? చెప్తాను, కానీ నువ్వు ఎవరికి చెప్పకూడదు. చెప్పను. ఓటే. మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టుగా నేను ఎవరికి చెప్పను. నా జీవితంలో ఇంత పైకి వచ్చిందానికి కారణం ఏంటో తెలుసా? ఏటది? ఏంట్రా వేణు తెలుసా అని అడిగి చెప్ప పెట్టుకుని అలా వెళ్ళిపోతావంటే ఎలా తెలుస్తుంది? ఏం చేస్తున్నాడు వీడు? ఏంటి చేత్తో పెట్టట్టుకొస్తున్నాడు? ఒకవేళ పెట్టిలో పారెన్సర్ కట్టుకొస్తున్నాడేమో. తీసుకురా తీసుకురా, నేను రెడీగా ఉన్నాను. రా 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 వేణు, ఏంటి పెట్టిలో పారం సరికా? పొయ్యి తాగేద్దాం. ఇది ఫారిన్ సరుకు కాదు, నన్ను ఇంత పైకి తీసుకొచ్చిన దానికి కారణమే ఇదే. ఏంట్రా మొత్తం తలకెక్కిందా? ఆఫ్టర్ ఆల్ ఒక సూట్ కేసు పట్టుకొచ్చి నేను గొప్ప అవడానికి ఇదే కారణం అని అంటున్నావు? రే తెలివి తక్కువడా, ఇది సాధారణమైన సూట్ కేసే, కానీ దీని లోపల ఉన్న చక్రానికి ఖరీదు కట్టలేం. అదేం చక్రం అది? విష్ణుమూర్తి చేతిలో ఉండే చక్రం అది? ఆ చక్రం కాదు, ఇది వేరే చక్రం. ఈ చక్రం నా చేతికి వచ్చిన తర్వాతే నా జీవితమే మారిపోయింది. నీ జీవితాన్నే మార్చేసిన అంత పవర్ఫుల్ చక్రమా అది? అది సరే, ఈ చక్రం నీకెలా దొరికిందిరా? ఒకరోజు నేను నా ఓనర్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. శక్తులకే గొప్ప శక్తి ఎప్పుడూ నాతో పాటే ఉంటుంది. అక్కడెక్కడైనా ఉందేమో చూడు. సార్, జరిగిన అన్ని విషయాలు నీకు చెప్పేశాను. ఇప్పుడు చెప్పు, ఈ చక్రం పవర్ఫుల్ అయిందే కదా? అవునరా, నువ్వు పోసిన మందు మంచి పవర్ఫుల్, నేను కూడా ఫుల్. నీలే, ఏ నీలే, రా, అప్పుడే ప్లాట్ అయిపోయావా? ఎంత పవర్ఫుల్ ఇదే.